హలో ఎవ్రీవన్, నేను మీ మానస. ప్రీవియస్ వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఏ కంటెంట్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. మాక్సిమం మీరు అడిగిన కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇవాళ నేను నిన్న సిక్స్త్ క్లాస్ థర్డ్ లెసన్ చెప్పుకున్నాం కదా. లెసన్ కంప్లీట్ అయింది, కానీ అందులో వ్యాకరణ అంశాలు టాపిక్ ని కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా. డిఎస్సికి ఇంపార్టెంట్, దాన్ని కొంచెం బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనేసి. సో ఆ టాపిక్ ని నేను ఇవాళ కంటిన్యూ చేయబోతున్నాను. ఎవరైనా ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ని నేను కోడ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వ్యాకరణాంశాలు టాపిక్ లో రండి. అక్షర విభాగం. ఇప్పుడు మనము అక్షరం గురించి తెలుసుకునే కంటే ముందు రెండు విషయాల గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఏంటి అంటే ధ్వని గురించిను వర్ణం గురించి. ముందు రెండు విషయాలు తెలుసుకున్నాక మనం అక్షరంలోకి ఎంటర్ అవుదాం. ధ్వని. ఇప్పుడు నార్మల్ గా ఇన్ జనరల్ వేలో మనం ధ్వని అంటే ఏం చెప్తాం? చప్పుడు, సౌండ్, శబ్దం అని చెప్తాం. అదే భాషా విషయంలోకి వస్తే ఎలా చెప్తామంటే ధ్వనిని మానవుని వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమై భాషా వినిమయానికి తోడ్పడేది. ఇలా ఈ అర్థవంతమైన ఈ ధ్వనుల సమాహారమే, ఈ ధ్వనుల సమూహమే భాష. ఎగ్జాంపుల్ గా ఒక అక్షరం తీసుకుందాం. ఇప్పుడు క అనే అక్షరం ఉంది అనుకోండి. ది క్ ప్లస్ అ, క, ఈ రెండు ధ్వనుల కలయిక ద్వారా ఈ క అనే అక్షరం అనేది ఏర్పడింది. ఇక్కడ ఈ క అనే అక్షరంలో ఉన్న ధ్వనుల సంఖ్య ఎంత? 2. ఈ రెండు ధ్వనుల కలయికే క అనే అక్షరం. ఇప్పుడు ధ్వని అంటే ఏంటో తెలిసింది మనకి. నెక్స్ట్ వర్ణం గురించి తెలుసుకుందాం. వర్ణం అంటే అర్ధభేదాన్ని కలిగించగలిగే శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం వర్ణం. ఎలానో చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే పాట, బాట. ఇప్పుడు ఈ రెండు పదాల్లో, ఈ అక్షరాల్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయో చూద్దాం. పాట ప్లస్ ఆ ప్లస్ ప్లస్ ఆ. బాట చూసుకున్నట్టయితే ప్లస్ ఆ ప్లస్ ప్లస్ ఆ. ఒకసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే రెండిటిలో 4 ధ్వనులే ఉన్నాయి. ఈ రెండు పదాల్లోనూ 4 ధ్వనులు ఉన్నాయి. ఆ ధ్వనుల్లో కూడా చివరి 3 ధ్వనులు, 2, 3, 4 ధ్వనులు ఒకటే ఉన్నాయి. కానీ చూడండి, ఈ ఒక్క ధ్వని బ్ అనే ఈ మొదటి ధ్వనిలో మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఈ ధ్వని రూపం వల్ల ఈ రెండు పదాలకి తేడా వచ్చింది. అంటే వీటి అర్థంలో తేడా మారిపోయింది. చూడండి, పాట, బాట, రెండు అర్థాలు వేరు. ఆ అర్థాలకు భేదం దేని వల్ల వచ్చింది? ఈ బ్ అనే ఈ చిన్న ధ్వని రూపాల వల్ల వచ్చింది. అదే అర్థభేదం కలిగించగలిగే శక్తి కలిగిన ఈ కనిష్ట ధ్వని రూపాలనే వర్ణం అని అంటాం మనం. అది ఇప్పుడు మనకి ధ్వని అంటే తెలిసింది, వర్ణం అంటే తెలిసింది. ధ్వనుల కలయికనే అక్షరం. కాబట్టి ఇప్పుడు మనం అక్షరం గురించి తెలుసుకోవడానికి నేను ఇప్పుడు ఈ రెండు ముందు చెప్పాను అనమాట. ఇప్పుడు మనం అక్షరం గురించి తెలుసుకున్నాం. అక్షరం అంటే క్షరం కానిది, నాశనం లేనిది. ఇంకా ఒక అచ్చు తప్పనిసరిగా ఉండే ధ్వని రూపాన్ని అక్షరం అంటాం. ఒక అచ్చు తప్పనిసరిగా ఉండే ధ్వని రూపాన్ని మనం అక్షరం అంటాం. ఈ అక్షరం యొక్క ప్రస్తావన ఎక్కడొచ్చింది అంటే మొదట ఋగ్వేదంలో ఈ అక్షరం గురించిన ప్రస్తావన అనేది మొదట వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి ఎలా అనేది. ఇప్పుడు వర్ణమాలలో అక్షరాలు తీసుకున్నాం అనుకో, ఏదైనా ఒక అక్షరం తీసుకున్నాం. ఇప్పుడు ఈ అక్షరాన్ని మనం ఇందులో ధ్వనులుగా విడగొట్టుకుందాం. చూసుకుంటే గ ప్లస్ ఆ, గ కదా. ఇందులో 2 ధ్వనులు ఉన్నాయి. ఈ 2 ధ్వనుల్లో చూడండి, ఆ అనేది అచ్చు. తప్పనిసరిగా ఒక అచ్చు కలిగిన ఈ ధ్వని రూపాన్ని మనం అక్షరం అంటాం. ఇక్కడ గా అనేది అక్షరం. ఇప్పుడు మనం ధ్వని గురించి చూసుకున్నాం, వర్ణం, అక్షరం గురించి చూసుకున్నాం. ఇప్పుడు ఈ అక్షరంలో ఉన్న రకాల గురించి చూసుకుందాం. ఫస్ట్ అక్షరంలో రకాలు ఏంటి అంటే అవి ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలలో ఉన్న రకాలు. ద్విత్వాక్షరం అంటే ఏంటి, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం అంటే ఏంటో చూస్తున్నాం. మనందరికీ ఇది చాలా బాగా తెలిసిన విషయమే. ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం. ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వస్తే సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే సంయుక్తాక్షరం. ఇంకా ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ వేరువేరు హల్లులు ఒత్తుగా వస్తే అది సంశ్లేషాక్షరం. ఎగ్జాంపుల్ చూసుకుందాం దీనికి. ఇప్పుడు కాకి కావద్దు ద్విత్వాక్షరం. సంయుక్తాక్షరం న్య అనుకో. ఇది సంశ్లేషాక్షరానికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే
క్ష్మి, రెండు వేరు వేరు ఒత్తులు వచ్చినాయి. సరే, ఇప్పుడు వీటిని మనం ధ్వనులుగా విడగొడదాం. ఈ అక్షరాన్ని ధ్వనులుగా ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. చూడండి, ఇక్కడ ఆల్రెడీ తెలుసుకున్నాం కదా ఒక అక్షరంలో ఎన్ని ధ్వనులు ఉంటాయి ఎలా కనుక్కోవాలి అనేసి. ఇప్పుడు దాన్ని ఇక్కడ చూద్దాం. కాలు క ప్లస్ ఆ, క, 3 ధ్వనులు ఉన్నాయి ఇందులో. ఖచ్చితంగా ఒక అచ్చు ఉంది. అక్షరం అంటే మనం ఆల్రెడీ చూసుకునే ఇది ఒక అక్షరం. అక్షరం అంటే ఖచ్చితంగా ఒక అచ్చు తప్పనిసరిగా ఉండే ధ్వని రూపమే అక్షరం అని చూసుకున్నాం మనం. చూడండి, ఇక్కడ ఒక అచ్చు ఖచ్చితంగా ఉంది. ప్లస్ ఆ, క, ద్విత్వాక్షరం కాబట్టి అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి 2 ఒత్తులు వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు సంయుక్త అక్షరం చూసుకుందాం. న్ ప్లస్ ఈ ప్లస్ ఆ, న్యా. ఇందులో కూడా 3 ధ్వని రూపాలు ఉన్నాయి. దీనిలో ఒక అచ్చు ఆ అనేది ఖచ్చితంగా ఉంది అక్షరం కాబట్టి. ఇంకిప్పుడు దీనికి చూసుకుందాం. ష్మీకి క ప్లస్ ష్ ప్లస్ మ్ ప్లస్ ఈ, క్ష్మి. ఒక అచ్చు తప్పనిసరిగా ఉంది. అక్షరానికి కావాల్సింది ఏంటి? మెయిన్ ఒక అచ్చు తప్పనిసరిగా ఉండాలి. క ప్లస్ ష్ ప్లస్ మ్ ప్లస్ ఈ. ఇప్పుడు ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు చూసుకున్నాం. వాటిని ధ్వనుల విభజన కూడా చూసుకున్నాం. ఒక ద్విత్వాక్షరాన్ని మనం విడదీసినట్టయితే అదే హల్లు 2 సార్లు వచ్చి, చూడండి, ఒక ద్విత్వాక్షరాన్ని మనం విడదీస్తే అదే హల్లు 2 సార్లు వచ్చి మూడవది ఖచ్చితంగా అచ్చు అయి ఉంటుంది. అంటే ద్విత్వాక్షరంలో చివరి ధ్వని అనేది ఖచ్చితంగా అచ్చు అయి ఉండిద్ది. ఖచ్చితంగా 3 ధ్వనులు ఉంటాయి. ఒక ద్విత్వాక్షరంలో 3 ధ్వనులు ఉంటాయి. ఆ 3 ధ్వనుల్లో మొదటి 2 అవే హల్లులో ఖచ్చితంగా అవే హల్లు 2 సార్లు వచ్చి ఉంటాయి. అలాగే మూడవది ఖచ్చితంగా అచ్చు అయి ఉండిద్ది. అలాగే ఇప్పుడు ఒక సంయుక్తాక్షరాన్ని కనుక మనం విడదీసినట్టయితే 2 వేరు వేరు హల్లులు వస్తాయి. చివరి ధ్వని అచ్చు ఉండిద్ది. ఇక్కడ ఒకే హల్లు 2 సార్లు వస్తాయి. ఇక్కడ 2 వేరు వేరు హల్లులు వస్తాయి. చివరి ధ్వని మాత్రం ఖచ్చితంగా అచ్చే ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా 3 ధ్వనులే ఉంటాయి, ఒక సంయుక్తాక్షరంలో కానీ ద్విత్వాక్షరంలో కానీ. ఇంకా సంశ్లేషాక్షరానికి వస్తే ఒక హల్లు కింద 2 వేరు వేరు ఒత్తులు హల్లులుగా వస్తాయి, ఒకటి కంటే ఎక్కువ. చివరి అక్షరం ఎలా అయినా అచ్చు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాల గురించి పూర్తిగా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ కొద్ది ఇన్ఫర్మేషన్ లో ప్రీవియస్ బిట్స్ ఏమైనా వచ్చాయేమో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ గా ఏమైనా బిట్స్ వచ్చాయేమో చూద్దాం ఒకసారి ఈ టాపిక్ లో వరకు. చూడండి, 2018 SGT DSE బిట్ బొమ్మ. ఈ పదంలో ఉన్న వర్ణాల సంఖ్య. బొమ్మ అనే ఈ పదంలో ఉన్న వర్ణాల సంఖ్య ఎంతో చెప్పమన్నారు. ఇప్పుడు మనకి తెలుసు వర్ణ విభజన చేసుకోవడం, ఇంట్లో ధ్వనుల విభజన చేయడం మనకు తెలుసు. ఏంటి? బొమ్మ పదంలో పు ప్లస్ ఓ ప్లస్ మ్ ప్లస్ ఆ, బొమ్మ. ఇది ద్విత్వాక్షరం కాబట్టి ద్విత్వాక్షరంలో 2 హల్లులు ఒకటే వస్తాయి, చివరిది అచ్చు వస్తుంది. చూసుకున్నాం మనం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5, 5. ఈ పదంలో బొమ్మ అనే ఈ పదంలో ఉన్న వర్ణాల సంఖ్య ఎంత? 5. అర్థమైందా? ఇది 2018 DSE బిట్ SGT. అక్షరాల యొక్క రకాలు చూసుకున్నాం, అక్షరాల యొక్క విభజన చూసుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు ఇట్లా ఉన్నాయి కదా, అవి వాటి గురించి చూసుకున్నాం. ఇప్పుడు మనం అక్షరాల విభజన అంటే ఇక్కడ మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం? మనం వర్ణమాల గురించి తెలుసుకుంటాం. ఇక్కడ అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలన్నీ మన వర్ణమాలకు సంబంధించినాయి కదా, వర్ణమాల గురించి తెలుసుకోబోతున్నాం మనం ఇక్కడ. అయితే వర్ణమాలని అక్షరమాల, వర్ణ సమామ్యాయం అని కూడా అంటాం. మన వర్ణమాల అంటే ఏంది? అక్షరాలు ఉండే ఆ గుర్తుల పట్టికే వర్ణమాల. ఇది అక్షరాల గుర్తుల పట్టికనే మనం వర్ణమాల అంటాం. వర్ణమాల లేదా అక్షరమాల అని అంటాం. అయితే ఈ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ అక్షరాలకి మూలం ఏంటి అంటే, అక్షరాలకు మూలం, ఈ అక్షరాలు ఎక్కడి నుంచి ఉద్భవించాయి అంటే మహేశ్వర సూత్రాల నుంచి మనకి ఈ అక్షరాలు అనేవి ఉద్భవించాయి. అవి ఏంటో చూద్దాం. అసలు మహేశ్వర సూత్రాలు ఏంటి చూద్దాం. ఆ, ఈ, ఉన్, రు, లుక్. వీటిని మహేశ్వర సూత్రాలు అని అంటాం. ఈ మహేశ్వర సూత్రాల నుంచి మనకి అక్షరాలు అనేవి ఉద్భవించాయి. అయితే ఈ మహేశ్వర సూత్రాలు మొత్తం 14. 1 నుంచి 4 వరకు ఉండేవి అచ్చులు, 5 నుంచి 14 వరకు ఉన్నవి హల్లులు. వీటి నుంచి, మహేశ్వర సూత్రాల నుంచి మనకి అక్షరాలు అనేవి ఉద్భవించాయి. ఇప్పుడు మనం అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకున్నాం. ఇంకా మన వర్ణమాల విషయానికి వస్తే, మన తెలుగు వర్ణమాలలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మన తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. ఇవి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మీకు ఇంకొక విషయం చెప్పనా? ఈ 56 అక్షరాలు మన తెలుగు భాషకు సంబంధించినవి కాదు. వీటిలో 36 అక్షరాలు మాత్రమే మన తెలుగు భాషకి సంబంధించినవి.
అచ్చమైన తెలుగుకు సంబంధించినవి 36 అక్షరాలు మాత్రమే. మరి మిగిలిన 20 మరి ఆ మిగిలిన 20 ఏంటి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి మన తెలుగులోకి అని అంటే ఈ మిగిలిన 20 అక్షరాలని మళ్ళీ వీటిలో 19 అక్షరాలని సంస్కృత భాష నుంచి, ఒక అక్షరాన్ని ప్రాకృత భాష నుంచి మన తెలుగు భాషలోకి తర్జుమా చేసుకున్నాం. 20 అక్షరాల్లో 19 ఏమో సంస్కృత భాష నుంచి, ఒక అక్షరాన్ని ప్రాకృత భాష నుంచి మనం తెలుగులోకి తెచ్చుకున్నాం. యాక్చువల్గా మన తెలుగులో ఉన్న అక్షరాలు ఎన్ని, అచ్చమైన తెలుగు భాషకు అక్షరాలు ఎన్ని అంటే 36. ఈ విషయం ఎక్కడ ఉంది అంటే చిన్నయ్య సూరి బాల వ్యాకరణం, చిన్నయ్య సూరి బాల వ్యాకరణంలో మెన్షన్ చేస్తున్నారు. ఏమని అంటే తెలుగునకు వర్ణములు 36, తెలుగులకు వర్ణములు 36 అని చిన్నయ్య సూరి బాల వ్యాకరణంలో మెన్షన్ చేసింది. అయితే ఈ 20 అక్షరాలను మనం 19 సంస్కృతం నుంచి, 1 ప్రాకృతం నుంచి తెచ్చుకున్నామని చెప్పాం కదా. ఇప్పుడు ఆ సంస్కృత భాష నుంచి మన తెలుగులోకి తెచ్చుకున్న అక్షరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, తెలుగుకి వర్ణములు 36 అని చెప్పారు. మన తెలుగు వర్ణమాలలో ఉన్న అక్షరాలు 56. మరి సంస్కృత భాషకి గల అక్షరాల సంఖ్య ఎంత అంటే 50. ప్రాకృత భాషకి గల అక్షరాల సంఖ్య ఎంత అంటే 40. సంస్కృత భాషలో 50 అక్షరాలు, ప్రాకృత భాషలో 40 అక్షరాలు, తెలుగు భాషలో ప్రజెంట్ మనకుంది 56 అక్షరాలు, అచ్చమైన తెలుగునకు ఉన్న అక్షరాలు 36. ఇంకా ఈ 19లో మనం తీసుకొచ్చుకున్న 19 అక్షరాలు ఏంటో చూద్దాం ఒకసారి. అవి ఏంటి అంటే అచ్చులలో రూరు లూలు, ఇవి మనవి కాదు సంస్కృత పదాలు. అలాగే ఒత్తు ఖచెట తపలు, ఒత్తు గజడ దబలు, ఇవి చూడండి. ఇవి 4, ఇవి 5, ఇవి ఒక 5, 14 వచ్చినాయి. ఇంకా 5 రావాలి. అదేంటి అంటే అనునాసికాలలో జ్ఞ ఇన్ని ఉన్నాయి కదా, అవి 2, స ష విసర్గ ఇవి 3. మొత్తం చూడండి ఇప్పుడు 5, 5, 10, 14, 16, 3, 19 అక్షరాలు వచ్చేసినాయి సంస్కృతం నుంచి మనం తెచ్చుకున్నాయి. ఇంకా ప్రాకృతం నుంచి మనం తెచ్చుకున్న ఒక అక్షరం ఏంటి అంటే బండిరా. బండిరాని ప్రాకృత భాష నుంచి తెలుగులోకి తెచ్చుకున్నాం. ఇప్పుడు చూడండి మొత్తం 36 + 19 + 1 మొత్తం 56 అక్షరాలు మన తెలుగు వర్ణమాలలో ఉన్న 56 అక్షరాలు మనకు వచ్చేసినాయి. ఇంక ఇప్పుడు మనం వర్ణమాల గురించి తెలుసుకుందాం. వర్ణమాలని అక్షరమాల, వర్ణ సమన్యాయం అంటాము. అక్షరాలు గుర్తులు పట్టుకునే వర్ణమాల అంటాం. మూలం మహేశ్వర సూత్రాలు. తెలుగులో ఉన్న అక్షరాలని అచ్చమైన తెలుగుకు 36, సంస్కృతానికి 50 అక్షరాలు, ప్రాకృత భాషకు 40 అక్షరాలు. సంస్కృతం నుంచి మనం తెచ్చుకున్న 19 అక్షరాలు ఏమేంటియో చూసేసుకున్నాం. ఇప్పుడు మన అసలు మ్యాటర్ అక్షరాలను వర్గీకరణ, అచ్చులు హల్లులు ఉభయ అక్షరాల వర్గీకరణ ఉంది కదా, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళబోతున్నాం. దానికంటే అవి తెలుసుకోవాలి అంటే ముందు మనకి ఇన్ఫర్మేషన్ అంతా మాక్సిమం తెలిసి ఉండాలి. దీని గురించి తెలిస్తే అది మనకి ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఇదంతా బిట్ పడే ఏరియా కాబట్టి మనకి డిఎస్సికి ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా అక్షరాల యొక్క విభజనలోకి వెళ్ళిపోదాం మనం. అక్షరాల వర్గీకరణ. చెప్పుకున్నాం 3 అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆ నుంచి అవ్ వరకు ఉన్న వాటిని అచ్చులు అంటాం. కా నుంచి బండిరా వరకు ఉన్నవి హల్లులు. 0, అర 0, విసర్గ ఇవి 3 ఉభయాక్షరాలు. ఫస్ట్ అచ్చుల గురించి చూసుకుందాం. అచ్చులని స్వరాలు, నాదాలు అని కూడా అంటాం మనం. మొత్తం ఆ నుంచి అవ్ వరకు ఉన్నవి అచ్చులు. ఒకసారి రాసుకున్నాం అచ్చులు ఎన్ని ఉన్నాయి మొత్తం. అవి ఒకసారి మొత్తం అచ్చులు ఎన్ని 16. వీటిల్లో మళ్ళీ 2 ఉన్నాయి, హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు. హ్రస్వాచ్చులు అంటే ఏకమాత్రా కాలంలో పలికే వాటిని హ్రస్వాచ్చులు అంటాము. 2 మాత్రల కాలంలో పలికే వాటిని దీర్ఘాచ్చులు అంటాం. మాత్ర అంటే చిటిక వేసే టైం లేదా కనురెప్పపాటు కాలం. అదే ఒక కనురెప్ప కాలంలో పలికే వాటిని హ్రస్వాచ్చులు అంటాము. 2 మాత్రల కాలంలో పలికే వాటిని దీర్ఘాచ్చులు అంటాము. ఇట్లా చూద్దాం. అ, ఇ, ఉ, రు, లు, ఏ, ఓ వీటన్నిటిని హ్రస్వాచ్చులు అంటాం. అంటే ఇవి ఒక చిటిక కాలంలో పలుకుతాం, వీటికి దీర్ఘాలు ఏం లేవు. చూడండి ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ వీటన్నిటిని దీర్ఘాచ్చులు అంటాం. ఇవి 2 చిటికెల కాలంలో పలుకుతున్నాం కాబట్టి హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు. అచ్చుల్లో ఉన్న 2 చూసుకున్నాం. ఇంకా వక్రాలు, వక్రతమాలు అని ఇంకా 2 ఉన్నాయి అచ్చుల్లోనే. వక్రాచ్చులు, వక్రతమాచ్చులు అని 2 ఉన్నాయి. వక్రాచ్చులు అంటే వంకరగా పలికేవి. అవేంటి ఏ, ఏ, ఓ, ఓ. చూద్దాం. ఏని ఓని హ్రస్వ వక్రాలు అని,
ఏనియోని దీర్ఘవక్రాలు అంటాం. ఇంకా వక్రతమాలు వచ్చేసి ఐ ఔ. ఇవేంటి మిక్కిలి వంకరగా పలికే వాటిని వక్రతమాలు అంటాం. మనం ధ్వని ఉత్పత్తి అయ్యే స్థానాన్ని బట్టి అచ్చుల వర్గీకరణ చేద్దాం. ఇప్పుడు దీనికంటే ముందు మనం దీనికి సంబంధించిన కొంత టెర్మినాలజీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేంటి అంటే స్థానం, కరణం, ప్రయత్నం, సంవృతం, వివృతం, పూర్వస్వరం, పరస్వరం, ఇలాంటి కొంచెం టెర్మినాలజీ మనం తెలుసుకుంటే మనం ఇది చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సరే, ఫస్ట్ మనం అది తెలుసుకుందాం. ఫస్ట్ స్థానం, ధ్వని పుట్టే ప్రదేశం. ధ్వని పుట్టే ప్రదేశాన్ని స్థానం అంటారు. మానవుని ముఖయంత్రంలో ఇది పైభాగంలో ఉంటుంది. అలాగే మనం ఉచ్చరించేటప్పుడు, మన పదాలు పలికేటప్పుడు కదలిక లేకుండా స్థిరంగా ఉంటదన్నమాట. పైభాగంలో స్థిరంగా ఉంటుంది. అయితే ఈ స్థానాన్ని బట్టి అక్షరానికి పేరు వచ్చింది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కంఠము, తాలువు, మూర్ధం, దంతమూలం, పై పెదవి, ఇవన్నీ స్థానాలు. కంఠము అంటే మన కంఠం గొంతు, తాలువు అంటే దవడ, మూర్ధము అంటే అంగిలి లేదా తల అంటే పైన. ఇప్పుడు మీ నాలుకని ఇట్లా పైకి అనుకున్నారనుకోండి, పైన తగులుతుంది చూడండి స్మూత్ గా, అది మూర్ధం. అది దంతమూలం, పై పెదవి. నెక్స్ట్ కరణం. కరణం అంటే కదలికని కలిగి ఉండిద్ది. కదలికని కలిగి ఉండి మన ముఖంలో కింది భాగంలో ఉంటుంది. మన నోట్లోకి ప్రవేశించిన గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాన్ని తాకేది కరణం. దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. నాలుక, క్రింది పెదవి, క్రింది దంతమూలం, గలగర్తం, ఇవన్నీ. ఇంకా ప్రయత్నం. ప్రయత్నం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక పదాన్ని పలుకుతాం కదా, ఆ పదాన్ని పలకడానికి స్థానము, కరణము రెండు కలిసి చేసే ఆ ప్రయోగమే ప్రయత్నం. స్థాన కరణాల ప్రయోగమే ప్రయత్నం. అంటే ఈ ప్రయత్నం వల్లే మనము ఆ పదాన్ని ఉచ్చరించగలుగుతున్నాం అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూసుకుందాం చూడండి. పా, బ, మ, ఇవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయనుకోండి. వీటికి మూడిటికి స్థానము, కరణము ఒకటే. అంటే ధ్వని పుట్టే ప్రదేశము, ఆ ధ్వనికి సంబంధించి మనం ఉపయోగించే మన బాడీలో ఉన్న పార్ట్స్, వాటి కదలిక అంతా ఒకటే. కానీ వాటి ఉచ్చారణలో తేడా ఉంది చూడండి. పా, బా, మా, వాటిని మనం ఉచ్చరించేటప్పుడు డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ దేని వల్ల వచ్చింది అంటే ఈ ప్రయత్నం వల్ల వచ్చింది. ఇప్పుడు స్థానం, కరణం, ప్రయత్నం, ఈ మూడు తెలిసినాయి మనకి. నెక్స్ట్ ఇంకా సంవృతం, వివృతం అంటే ఏంటి, పూర్వస్వరం, పరస్వరం అంటే ఏంటి, అవి కూడా తెలుసుకుంటే మనం అచ్చులకు సంబంధించి వాటిని వర్గీకరణ చేసేద్దాం. ఇంకా వివృతం అంటే ఏంటో చూద్దాం. వివృతం అంటే ఇప్పుడు మనం పలికేటప్పుడు పెదాలు దూరంగా వెళ్ళడం. ఆ పదాన్ని పలికేటప్పుడు పెదవులు దూరంగా వెళ్ళాయనుకోండి, అది వివృతం. ఎగ్జాంపుల్ ఆ, ఇప్పుడు ఇవి పలుకుతాం కదా మనము, ఆ అన్నప్పుడు మన పెదాలు కొంచెం దూరంగా వెళ్తాయి, అది వివృతం. ఇప్పుడు సంవృతం అంటే ఏంటంటే, మనం పదాలని పలికేటప్పుడు వివృతం కంటే మన పెదాలు అనేవి దగ్గరగా వచ్చాయనుకోండి, అది సంవృతం. మనము అక్షరాన్ని పలికేటప్పుడు మన పెదాలు దగ్గరగా ఉన్నాయనుకోండి, అది సంవృతం. పెదాలు దూరంగా వెళ్ళిపోతే అది వివృతం. వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఈ, ఊ, ఊ, రు, ఇవన్నీ సంవృతాలు. అంటే చూడండి, పలికేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ పలుకుతా ఉండండి. పలుకుతూ కనుక చదివారనుకోండి మీకు ఈజీగా అర్థమైంది. ఇప్పుడు వివృతం అంటే పెదాలు దూరంగా వెళ్ళడం. ఇది మనం పలికినప్పుడు మన పెదాలు కొంచెం దూరంగా వెళ్తాయి. ఇప్పుడు సంవృతం అంటే పెదాలు దగ్గరగా రావడం. వివృతంతో పోలిస్తే పెదాలు దగ్గరగా ఉంటాయి. ఎలా ఈ, ఊ, రు, ఇలా మనం పలికేటప్పుడు ఎలా ఉంటుంది చూడండి. ఆ పలికేదానికంటే ఇవి పలికేటప్పుడు పెదాలు దగ్గరగా వస్తున్నాయి. అది వివృతం అంటే పెదాలు దూరంగా వెళ్ళడం, సంవృతం అంటే పెదాలు దగ్గరగా రావడం. ఇంకా ఈషత్ సంవృతం అని ఇంకొకటి ఉంది. అంటే ఇప్పుడు మనము ఆ పదాలు పలికేటప్పుడు సంవృతం అంటే పెదాలు దగ్గరగా వస్తాయి కదా, దీనికంటే ఇంకా దగ్గరగా వస్తే అది ఈషత్ సంవృతం. ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఏ, ఓ, ఇవి మీరు పలికి చూసుకోండి. సంవృతం తెలుసుకున్నాం, వివృతం తెలుసుకున్నాం, ఈషత్ సంవృతం తెలుసుకున్నాం. నెక్స్ట్ పూర్వస్వరమా, పరస్వరమా అనేది తెలుసుకోవాలి మనం. పూర్వస్వరం అంటే నాలుక కొంచెం ముందుకు జరగబడి పెదాలు విస్తరించాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ, ఈ, ఏ, రు, ఇవి ఎగ్జాంపుల్. ఇవి మనం ఉచ్చరిస్తూ ఉంటే మనకి అర్థమైద్ది. ఇట్లా చదువుకుంటే బట్టి కొడితే వచ్చేవి కాదు. వీటిని మనం చదివిన తర్వాత ఇప్పుడు పూర్వస్వరం అంటే ఏందో తెలుసుకున్నాం. తెలిసిన తర్వాత ఎగ్జాంపుల్స్ ఇవి అని చూసుకున్నాం. వీటిని మనం ఉచ్చరించాలి. పదే వాటిని ఉచ్చరించడం వల్ల అవి మనకి గుర్తుండిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఉత్తర స్వరం. ఉత్తర స్వరం అంటే నాలుక
ఇక్కడ ముందుకు ఉంది కదా, ఇది చూడు వెనకకు ఉండాలి. కొంచెం మనం పలికేటప్పుడు నాలుగు కొంచెం వెనకకి జరగాలి, నాలుక వెనకకి జరగాలి. అలాగే మన పెదవులు గుండ్రంగా ఉండాలి, అంటే దగ్గరగా, మన పెదవులు కొంచెం దగ్గరగా ఉండాలి. అది ఉత్తర స్వరం. ఆ ఊ ఊ ఓ ఓ, ఇవి ఉత్తర స్వరంకి సంబంధించిన. ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకున్నాం. స్థానం, కరణం, ప్రయత్నం, వివృతం, సంవృతం, ఈష సంవృతం, పూర్వస్వరం, ఉత్తర స్వరం. ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని అచ్చులని వర్గీకరించుకుంటాం. అంటే అచ్చులు అవి కంఠ్యమా, ఓష్ట్యమా, తాళవ్యమా, లేకపోతే సంవృతమా, వివృతమా, పూర్వస్వరమా, ఉత్తర స్వరమా, ఇవి ఇలా వాటిని అచ్చులని మనం వర్గీకరిస్తాం. ఇప్పుడు ఆ ఉంది. ఆ మనం అది పలికేటప్పుడు ఫస్ట్ వివృతమా, సవృతమా, లేకపోతే పూర్వస్వరమా, ఉత్తర స్వరమా, లేకపోతే కంఠ్యమా, ఓష్ట్యమా, అది చూసుకుందాం. ఇప్పుడు ఆ అనేది సంవృతమా, వివృతమా చెప్పండి మీరు. వివృతం. ఎలాగా? ఇప్పుడు మనం పలికేటప్పుడు పెదాలు విచ్చుకుంటాయి, పెదాలు కొంచెం విస్తరించినట్టు ఉంటాయి అనమాట. అలాగే నాలుక వెనకకి జరిగి పెదాలు విస్తరించినట్టు ఉంటాయి. ఆ అది వివృతం. ఇప్పుడు పూర్వస్వరమా, ఉత్తర స్వరమా చూద్దాం. పూర్వస్వరం అంటే ఏంది? నాలుక కొంచెం ముందుకు జరిగినట్టు ఉండాలి. ఉత్తర స్వరం అంటే నాలుక వెనకకి లాగినట్టు ఉండాలి. ఆ అన్నప్పుడు నాలుక కొంచెం ముందుకు వస్తున్నట్టు ఉండేది చూడండి, ఇది పూర్వస్వరం. వివృతం అయిపోయింది, పూర్వస్వరం అయిపోయింది. ఇప్పుడు అది కంఠ్యమా, ఓష్ట్యమా, తాళవ్యమా, మూర్ధన్యమా, ఇది చూసుకోవాలి. ఇప్పుడు కంఠ్యం అంటే ఏంది? కంఠం నుంచి పుట్టడం. తాళవ్యం అంటే దవడలు, మనం మాట్లాడేటప్పుడు దవడలు ఎక్స్పాండ్ అవ్వడం ద్వారా మాట్లాడితే అది తాళవ్యం. మూర్ధన్యం అంటే మన నాలుక పైన అంగిలి తగిలినప్పుడు అట్లా వస్తే అది మూర్ధన్యం. పెదవుల ద్వారా పలికితే అది ఓష్ట్యం. ఇప్పుడు చూద్దాం. ఆ అనేది ఒకసారి ఉచ్చరిద్దాం. ఆ ఆ అన్నప్పుడు మనం అది కంఠంలో నుంచి వస్తుంది వాయిస్ చూడండి, కాబట్టి ఇది కంఠ్యం. ఇంకా అలాగే సేమ్ మిగిలినవి కూడా మనం ఉచ్చరించుకుంటూ చూసుకుందాం. ఐ అనేది సంయుక్తాచ్చు. చూడండి, ఐ అనేది ఆ ఈ రెండు అచ్చుల కలయిక ఐ, కాబట్టి ఇది సంయుక్తాచ్చు. అలాగే కంఠతాళవ్యం. ఔ అనేది సేమ్ ఐ లాగే సంయుక్త అచ్చు, ఇది రెండు అచ్చుల కలయిక. ఆ మరియు ఉ, ఈ రెండు అచ్చుల కలయిక ఔ, కాబట్టి ఇది సంయుక్త అచ్చు. అలాగే కంఠి ఓష్ట్యం. ఇది ఇంతటితో మనం అచ్చులని వాటి ధ్వన్యుత్పత్తి స్థానాలను బట్టి వర్గీకరించేసుకున్నాము. నెక్స్ట్ టాపిక్ లో మనం హల్లులకి సంబంధించి వాటి ధ్వన్యుత్పత్తి స్థానాలు, వర్గీకరణ అనేది చూసుకుందాం.